సమయం అనగా ప్రత్యేకమైన సమయం అనగా ఇక నీ మనసులో ఎవరి ఆలోచన ఉండకూడదు, ఏ ఆలోచన ఉండకూడదు. దేవుని మాటల గురించిన ఆలోచన తప్ప, దేవుడు చెప్పే మాటలు నీ హృదయంలో పదిలిపరచుకోవడం తప్ప మరే గలిబిలి లేకున్నప్పుడు నీ హృదయము ఆనందంగా ఉంటుంది, నీ మనసు సంతోషంగా ఉంటుంది. నువ్వు ఏది తలంచినా ఆ తలంపును దేవుడు తీరుస్తాడు, నీ ఆలోచన యావత్తును సఫలం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఒకరి ఆలోచన జరగట్లేదంటే, ఒకరి తలంపులు వారి జీవితంలో నెరవేరట్లేదంటే ఇవి ఇట్టి మనసు లేకపోవడమే, ఇట్టి మనసు లేకపోవడం. దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతులకు నేను మేలు చేయక ఏమన్నాడైనా, యథార్థవంతులకు నేనే మేలు చేయక అన్నీ మేలు చేస్తాను తప్ప కీడు వారి యొద్దకు రాను. అంటే మన జీవితంలో మేలు జరగట్లేదని చాలామంది సాక్ష్యం చెప్తుంటారు. మేలు జరగట్లేదంటే అర్థం ఏంటి? యథార్థత లేదని క్షుణ్ణంగా తెలిసిపోతుందంట. అవునగా చెప్పండి. రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే బియ్యం అంటాడు రేషన్ డిపో. వెళ్ళిన తర్వాత రైస్ ఉన్నటువంటి కారణం ఏంటి? నీ దగ్గర రేషన్ కార్డు లేదని నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోతుంది, నువ్వు చూపించినా చూపించకు. అవునే కదా. కాబట్టి దేవుని దగ్గర మేలు పొందుకునే అర్హతను మనం సంపాదించుకోవాలంటే మన మనసులో పరిపూర్ణంగా దేవుని మాటల్ని నింపుకుని ఆనుకుని జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నీవు ఎవరి దాసుడు? ఒక ప్రశ్న. నీవు ఎవరి దాసుడువు? ఎవరి దాసురాలివి? ఎవరు నిన్ను పిలిచారు? నీవు ఎవరి దాసరికంలో ఉన్నావు? ప్రశ్నది. నీవు ఎవరి దాసుడువు? ఎవరి దాసురాలు? నీ యజమానుడు ఎవరు? ఈ యొక్క సందర్భంలో పిల్లరా, మనము మన దేవునికే దోషమై ఉండాలి తప్ప భూలోకంలో మరెవ్వరికి దోషులుగా జీవించు. అలాగూ జీవించిన ఎడల, ఒకవేళ దేవుని దోషులుగా జీవించుకునేగా భూలోకంలో మనుషులకు, లోక మర్యాదలకి, మనుషులు చేసుకునే ఫంక్షన్లకి, నిన్ను పిలిచే ఉన్నతమైన వారు, డబ్బున్న వారు, నమ్మగల వారు పిలిచే గృహప్రవేశాలకి, విందు భోజనాలకి నువ్వు దాసుడు అయితే దేవుని చిత్తము జరిగించలేవు. దేవుని స్తోత్రం. నీవైనా నేనేనండి. కొందరిని పిలుస్తున్నాడైనా బల నమ్మకమైన మంచి దాసుడా అంటున్నాడు. కొందరిని ఏమని పిలుస్తున్నాడు? చెడ్డ దాసుడా అని పిలుస్తున్నాడు లేదా? ఆ విషయాలు మీకు చూపిస్తాను. అవి బైబిల్లో ఉన్న విషయాలే, పరిశుద్ధ గ్రంథంలో దాచిపెట్టిన విషయాలే. ఒక షావుకారు ఆయన ఊరు వెళ్తూ కొన్ని దేనారాలు తీసుకొచ్చి ఒక ముగ్గురు వ్యక్తులకి ఇచ్చాడు. ఒక వ్యక్తికి 5 దేనారాలు ఇచ్చాడు, ఒక వ్యక్తికి 4 దేనారాలు ఇచ్చాడు, ఒక వ్యక్తికి 5 దేనారాలు మాత్రమే ఇచ్చాడు. ఆయన ఊరు వెళ్ళి వచ్చేటప్పటికి 5 దినారాలు ఇచ్చిన అతను 10 దినారాలు చేసి రెట్టింపు చేసి అభివృద్ధి చేసి చూపించాడు, ఆయన చేతికి ఇచ్చాడు. 4 దినారాలు ఇచ్చిన వ్యక్తి 4 రెట్లు చేసి చూపించి అభివృద్ధి చేసి ఇచ్చాడు. 1 దినారము ఇచ్చిన వ్యక్తిని కూడా పిలిచాడు. అతను అన్నాడు, నువ్వు ఇచ్చిన దాన్ని కొయ్యవు కదా, తిరిగి అడగవు కదా, అందునిమిత్తం నీ మనసు కఠినమైందని నేను ఎరిగి దాని గురించి ఎన్ని లెక్కలు అప్పచెప్పమంటావో, ఏమేమి చేయమంటావో, నువ్వు కఠినమైన వాడు అని నేను ఎరిగి నువ్వు ఇచ్చిన తర్వాత లేక దాచిపెట్టించాను భూమిలోను, తిరిగి నీకు ఇచ్చేస్తుందని ఇచ్చాడు ఒక అతను. అప్పుడు ఆ యజమానుడు అన్నాడంట, 10 దినారాలు 5 దినారాలు 10 దినారాలు చేసి చూపించినటువంటి దాసుని బల మంచి దోషుడా అన్నట్టు. 4 దినారాలు 8 చేసి చూపించినటువంటి దాసుని నమ్మకమైన దాసుడా అన్నట్టు. ఈ 3వ వ్యక్తిని చెడ్డ దాసుడా, నేను కఠినమైన వాడిని అయితే నా సొమ్ము నా దగ్గర దాచుకుంటాను కదా, నీకెందుకు ఇస్తాను అన్నాడా లేదా? కాబట్టి
నువ్వు చెడ్డ దోషుడిగా ఉన్నావా, నమ్మకమైన దోషుడిగా ఉన్నావా, బలా నమ్మకమైన దోషురాలుగా ఉన్నావా నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. ఆదివారం వచ్చేటప్పటికి నువ్వు మనుషుల పిలుపుకు లోబడి ఫంక్షన్లకి, విందు భోజనాలకి, లోకానుసరమైన ఆదాయాన్ని సంపాదించుకోవడానికి వెళ్తున్నట్టయితే నువ్వు లోకానికి దోషుడివి, మనుషులకు దోషురాలివి. అవునంటారా కాదంటారా? ఒకవేళ అలా కాకుండా ఈరోజు నా యజమానుడు నాకు ఇచ్చిన దినము, ఇది ఆయన దినము, ఆయనలో నేను, నాలో ఆయన కలిసి ఉండవలసిన దినము, అక్కడ నేను పని చేయాలి, అక్కడ జీతం పొందుకోవాలి అని ఒక తలంపు నువ్వు కలిగి ఉన్నట్లయితే తప్పగా బలా నమ్మకమైన దోషులు, నమ్మకమైనటువంటి దోషులు కూడా. ఒక యజమాని దగ్గర పనిచేసే వ్యక్తి దోషుడు, పరిచయం చేసే వ్యక్తి నమ్మకమైనగా ఉన్నప్పుడు మెండైన దీవులు పొందుకుంటాడని దేవుని వాక్యం చదివిస్తుంది. అపనమ్మకస్తులుగా ఉంటే ఆ యజమాని దగ్గర ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు, ఏ సహాయం ఎప్పుడు కూడా చేయదు. అంటే దీనికి అర్థం ఏంటంటే యజమాని అనగా యేసయ్య, దోషుడనగా మీరు, నేను. ఆయన దగ్గర నమ్మకంగా ఉంటే ఎన్నో దీవెనలు, ఒకటి కాదు రెండు కాదు, పొందుకుంటాం మనం. ఎందుకంటే యజమానుల దగ్గర ఉన్న ప్రతిదీ కూడా మనకి ఏమైంటుంది హక్కుతత్వం కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం. అలాగే కాకుండా అపనమ్మకంగా జీవించి అతను నష్టపరుచుకున్నట్లయితే మన ఉద్యోగాన్ని తీసివేస్తాడు. ఉద్యోగం అనగా అర్థం ఏంటంటే విశ్వాసం నుంచి తొలగించబడతాం. ఇక ప్రార్థనకి వెళ్ళలే మనసులతో, గద్దింపు వాక్యం ఇష్టపడతావు, లోకానుసారంగా జీవిస్తావు, ప్రతిదీ దానికి భయపడతావు, దేవుని మీద ఆధారపడవు. ఇది అవిశ్వాసం నడిపిస్తాడు. ఆఖరికి ఆత్మ భ్రష్టాత్మకు అప్పగించబడుతుంది, అంటే దేవుని సన్నిధి నుంచి తొలగించబడుతుంది. అందుకని దావీదు ఎంత భక్తిలో ఉన్నా, ఎంత మారు మనసు కలిగి ఉన్నా, ఎంత కన్నీరు విడిచి ప్రార్థన చేసినా, పరుపు తీరినట్టుగా గదర్తలతో కూడా ఆయన కన్నీరు కలిసి ప్రార్థన చేసినా ఈ రక్షణానందాన్ని అతను తీసివేయదని చెప్పాడు. అన్నాడా లేదా? మరలా నన్ను నూతనపరచమన్నాడు, హిమము కంటే తెల్లగా నన్ను కడకమన్నాడు. కాబట్టి పిల్లరా, మనమట మనుషులకు దోషులు కాకూడదు, దేవునికే దోషులుగా ఉండాలి. దేవుని దినము దేవునిలో గడపాలి. ఒక దినము దేవుని సన్నిధిలో గడిపితే లోకంలో గడిపినటువంటి 1000 దినాల కంటే శ్రేష్టమైనది. దేవుని స్తోత్రం. లోకంలో దేవుని దినాన్ని నువ్వు కోల్పోయి లోకంలో గడిపితే 1000 దినాల ఆయుష్ పోగొట్టుకుంటావు. అదే ఒక దినము దేవునిలో గడిపితే 1000 దినాల ఆయుష్ని రాబట్టుకుంటావు. అది నీ చేతిలోనే ఉంది. అవునే కదండి. ఒక యజమాని దగ్గర చేసే దాసుడు నమ్మకంగా ఉంటే ప్రతి కష్టాన్ని నష్టాన్ని కూడా యజమాని కూరుస్తాడు. అపనమ్మకం ఉంటే ఏం చేస్తాడు? ఉద్యోగం తీసివేస్తాడు. నీ సాక్ష్యాన్ని అనేది మంది పంచుతాడు. అతన్ని ఉద్యోగంలో ఎవరు పెట్టుకోవద్దు, అతను అపనమ్మకస్తుడు, క్రమము లేనివాడు, అక్రమమైన వాడు, అన్యాయస్తుడు, యజమానుడు పాడు చేసేవాడు, యజమాను చిత్తానికి లోబడేవాడు కాదు, యజమాను మాట లెక్క చేయడు, వాడి ఇష్టాన్ని వాడు జీవిస్తాడు, వాడికి అనేక మంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరూ నీ దుకాణం దగ్గరకు వస్తారు, నీ షాపు దగ్గరకు వస్తారు, నీ ఇంటికి వస్తారు, వాళ్ళందరికీ నీ ఆస్తిని పంచి పెడతాడు, నీ పేదవాడిని చేస్తాడు. దేవుని స్తోత్రం. అప్పుడు అతను ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం దొరుకుతుందా? నువ్వు నమ్మిన నీ దేవుని దగ్గర మంచి సాక్షి లేకపోతే, నీ యజమాని దగ్గర నీ మంచి సాక్షి లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఎంత చేతులు చెప్పని సహాయం కొరకనే. కాబట్టి దేవుని దగ్గర ఎలా ఉండాలి? మనం మంచి దోషం వల్లే ఉండాలి, బలా నమ్మకమైన దోషాల వల్లే. వాక్యం వినండి, ఫ్యాన్ లేకపోతే. కాబట్టి దేవుని స్తుతిలో మనం ఎలా ఉండాలి? దేవునికే దోషులు ఉండాలి. అది కూడా మంచి దోషులు ఉండాలి, నమ్మకమైన దోషులు ఉండాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒక తీర్మానం తీసుకుని రావాలి. ఏంటి తెలుసా? ప్రార్థన చేసుకుని రావాలి. నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ, నాకు ఏ పరిస్థితులు కూడా నీ సన్నిధానికి ఆటంకం కలపనగా, వెళ్ళిన తర్వాత మనం వెనక్కి పిలవకుండా, అలాంటి పరిస్థితులు నా దగ్గర రాకుండా
కాచి కాపాడి నీ సదులు ఆనందించి తిరిగి మరల వచ్చి నీవు ఇచ్చిన గృహంలో ప్రార్థన చేసుకునే భాగ్యం నాకు కలుగజేతండి ప్రార్థన చేసుకున్నాం. లేకపోతే అనేకమైన ఆటంకాలు వస్తాయి. ఎప్పుడు రాని బంధువులు వస్తారు, ఎప్పుడు పిల్లలను పిలుస్తారు, మధ్యలో ఏదో వచ్చిందని చెప్పేసి పార్సల్స్ ఉందని చెప్పి పిలుస్తారు. గదవుతుందండి. ప్రతిదాన్ని సిద్ధపడి రావాలి. లోక సంబంధమైన కార్యాలు కలిగితే సిద్ధపడి వెళ్తావో ఆరాధన కూడా సిద్ధపడి దేవుని స్తుతులు. వాక్యంలోకి వెళ్దాం. చూడండి, మీకు నేను ఆ మాటలు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథం గలతీ పత్రిక 4వ అధ్యాయం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దోషులైంటుంది. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవిదైన మూలపాటల తట్టు మరలా తిరుగునేలా మునపటి వలె మరలా వాటికి దోషులై ఉండలేరా. చూసారా, ఆ కాలం మందైతే మీరు దేవుణ్ణి కాని వారికి దోషులుగా ఉండి వాటి చిత్తంలో జరిగించారు, వారి ఇష్టాన్ని నెరవేర్చారు. ఇప్పుడైతే మీరు దేవుణ్ణి బాగుగా ఎరిగిన వారు ఉన్నారట, మరి విశేషంగా ఎరగబడిన వారు ఉన్నారట. ఉన్నారా లేదా? అలాగా ఏమా, మేము దేవుణ్ణి ఇప్పటికీ పరిపూర్ణంగా ఎరిగిన వారిని కాదు, అట్టి విశ్వాసం మాకు లేదు అనేవారు ఎవరంటే మీ కుడి హస్తాన్ని చూపించండి. ఈ విశ్వాసాన్ని దేవుడు బలపరచును కాదు. ఆమె ఎవరు లేదు, ఎవరు ఎత్తట్లేదు కదా. అంటే మీరు బాగా ఎరిగిన వారే కాదా? మాట్లాడేంటి? ఎరగలేదు. మీరు దేవుని తెలుసుకోండి, ఇప్పటికీ తెలుసుకున్నారు లేదా? మీరు బాగుగా ఎరిగిన వారే కదా. అయితే ఇప్పుడు ఏమన్నాడైనా, దేవుడు కూడా మీకు బాగుగా ఎరిగిన వాడే అన్నాడంట. మీరు దేవుడిని బాగుగా ఎరిగిన వారే ఉన్నారు, మరి విశేషంగా దేవుడు కూడా మిమ్మల్ని ఎరిగినాడైనా. ఆయన్ని మీరు కలిగి ఉన్నారు, మనల్ని ఆయన కలిగి ఉన్నాడు. ఒక అన్యోన్య మన సహవాసంలో నడుస్తున్నాం, ఒక అన్యోన్యమైన బంధుత్వంలో నడుస్తున్నాం. మనం దైవ బంధంలో ఉన్నావు, నువ్వు దైవ బంధుత్వంలో ఉన్నావు, నువ్వు ఉన్నావా లేదా? కాబట్టి అలాగే మీరు జీవించిన తర్వాత కూడా ఏమనంటే ఇక్కడ దేవుని చేత ఎరుగుబడిన వారైనా ఉన్నారు కనుక బలహీనమైన నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దోషులై ఉండగోరినేలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకం యొక్క మూల పాఠముల తట్టు మరలా మనం తిరగకూడదు. ఏంటా మూల పాఠాలు? ఇంట్లోంచి బయటకు వెళ్తే ఎదురు రామంటాం. ఏమండి, ఇది లోక సంబంధమైందా కాదా? ఎవరైనా చనిపోయారనుకోండి కుటుంబాల్లో, ఆ రక్త సంబంధికులు ఎవరు మనకి ఆ భార్య కానీ పిల్లలు కానీ జీవిస్తుందని రాలేదు, వాళ్ళ బాధ మనసు ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? బంధువులు చుట్టాలు ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధికి వెళ్ళి ఆ కుటుంబం యొక్క ఆదరణ వరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవునుగా చెప్పండి. ఆ కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయవద్దా? కానీ అలాగే చేయకుండా బంధువులు చుట్టాలు కూడా వాళ్ళ ఇంటి పేరు కలిగి వాళ్ళందరూ కూడా ఏమవుతారు? దేవుని సన్నిధికి వాళ్ళతో పాటు ఏ విషయం కూర్చుంటారు. అది ఎవరి సిద్ధాంతము? లోక సిద్ధాంతం. అవునగా చెప్పండి. లోకస్తులు ఏం చేస్తారు? వారికి నిరీక్షణ కలిగిన దేవుడు లేడు కనుక, దేవుడిని బాగుగా ఎరిగిన వారు కాదు కనుక, దేవుడు ఎరిగిన వారు కాదు కనుక, వారు అవిశ్వాసం కాబట్టి వారు లోకం వైపు ఉండి లోకంతో స్నేహం చేసి లోకానుసారమైన మనసు కలిగి లోకం ఇష్టాన్ని నెరవేరుస్తారు. దేవుని స్తోత్రం. మనం అలా ఉండొచ్చా? మరి ఏమా అలా ఉంటే మనం ఎవరి దోషం? మనం ఎవరి దోషం చెప్పాలి? మీరు లోకానికి దోషము, మనుషులకి దోషం. అలాగని చెప్పేసి అక్కడ ఉండడం వల్ల పోయిన వ్యక్తిని తీసుకురాలేము, ఆ బాధను కూడా నువ్వు తొలగించలేము. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తొలగిస్తాడు. ఆ సంగతిని ఎప్పుడు మర్చిపోకండి.
నువ్వెంత వాళ్ళతో పాటు నీకు కన్నీరు వస్తుంది, వాళ్ళతో పాటు నీ హృదయం కూడా బాధ నింపబడతావు తప్ప ఆ పరిస్థితిని నువ్వు కూడా మర్చిపోలేవు. కానీ నీవు ఎప్పుడైతే దేవుడి సొంతకు వచ్చి మోకరించి ప్రార్థించావో నీకు నెమ్మది కలిగజేస్తాడు. మొట్టమొదటి దేవుడు ఈ సహోదరుని కూడా నెమ్మది కలుగజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము మరలా వాటిని దోషం వేయకూడదంట. ఏమండి, ఎవరైతే చనిపోరనుకోండి ఇంట్లో చనిపోరనుకోండి ఏం చేయాలంట? హోమం చేయాలంట. క్రైస్తవులైంటి హోమం చేయాలంట. అది మూలపాఠంతో తిరగడమా కదా. ఏమండి, చనిపోయాడు ఏంటి తిరిగి వచ్చి మనకి ఏమైనా చేస్తాడా? మీరు ఎంతకాలం నుంచి వాక్యం వింటున్నారు చెప్పండి. మీరు ఎంతో కాలం నుంచి వాక్యం వింటున్నారు, అవునా? చెప్పండి. అసలు మనుష్యాత్మ వేరు, దురాత్మలు వేరు, దైవాత్మ వేరు. ఆ ఆత్మ వేరు దగ్గర దాచబడుతుంది. మనుషులందరి ఆత్మ కూడా వేరు, దేవుని ఆత్మ వేరు, దురాత్మలు వేరు. దురాత్మలు అంటే ఎవరు? దెయ్యాలు. చెప్పాలి మీరు. రెండోసారి చెప్తాను, అడుగుతాను నేను, చెప్పండి ముందు. దురాత్మలు అంటే ఎవరు? దెయ్యాలు. మనుష్యాత్మలు అంటే ఎవరు? మనుష్యాత్మ అంటే ఎవరు? మనమే. మనుష్యాత్మ అంటే ఎవరమ్మా? దైవాత్మ అంటే ఎవరు? దేవుని ఆత్మ. అది మనుష్యాత్మను ఆదరించేది, అది బలపరిచేది, మనుషుల్ని మహిమ రూపంలో దాచి ఆయన రాజ్యంలో చేర్చేది. దేవుని స్తుతిలో. మరి ఆత్మ వేరినప్పుడు ఈ మనుష్యాత్మ ఎక్కడికి వెళ్తుంది? క్రైస్తవులైతే ఏమవుతారు? పరదేశంలో దాచబడతారు. మీ అందరూ తెలిసే విషయం. శిలువ మీద ఉన్న దొంగ క్షమాపణ దేశప్రభు ఏమన్నారు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో దిగవచ్చు. వీళ్ళు ప్రార్థనలు చేస్తారు దొంగల క్రైస్తవులు. అబద్ధ ప్రార్థనలు, అబద్ధపు పాటలు. అర్థమవుతుందండి. ప్రార్థనల చేత చెప్పండి మన వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళి, ఆ శవం దగ్గరికి వెళ్ళి, బాక్స్ దగ్గరికి వెళ్ళి ఈ రాజ్యాన్ని చేర్చుకోబోబా. ఆయన ఏమో నువ్వు పరదేశంలో ఉంటావని చెప్తుంటే వీళ్ళు ప్రార్థన ఏం చేస్తారా? ఈ రాజ్యంలో ఉందని నమ్ముతున్నాను ప్రభువా. ఎలా నమ్ముతావు? గుడ్డోడు నువ్వు, అందుకని నమ్ముతున్నావు. అంతే కదా. మనం ఏం చేయాలి? నీ పరదేశంలో తన ప్రభు క్షేమం ఉంచి నీ రాకలో నీ పిలుపుకి తన ప్రభు లేవనెత్తున్నా తండ్రి. చూసారా? చులువుగా శిక్షలు పెడతారు అపవాది. పరలోక రాజ్యం మనకు ఉందని తెలుసు, కానీ మొట్టమొదటి స్థానం అక్కడ పరదేశంలో. అది పోగొట్టుకుని డైరెక్ట్గా పరలోక వెళ్ళిపోయి ప్రార్థన చేసి ప్రార్థన దేవుడి సంగతి సేదని చులువుగా శిక్షలు పెడతారు. కానీ అది మనుషులకి ఎలా ఉంటుంది? పరలోకం వెళ్ళిపోమని చేస్తున్నాడు బాబు, పరలోకం వెళ్ళిపోయి చేర్చమని చేస్తున్నాడు, మంచోడు నా చేతులు అనుకుంటాడు. కానీ ఆ ప్రార్థన దేవుని సంగతి చేరుతుందా? చేరదు. ఆయన ఉద్దేశం ఏంటి? ప్రతి ఆత్మ దేవుని యందు విశ్వాసం నుంచి బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఆత్మ పరదేశంలో ఉండాలి. దేవుని ఎరిగిన వారందరూ కూడా పాతాళంలో ఉండాలి. ఈ రెండు ప్రదేశాలు, ఆడికి ప్లేస్, మనకు ప్లేస్ ఉంటుందా? దానికి ఒక సూచన చెప్తాను మీకు. పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడికి ఒక స్థలం ఉంటుంది పెళ్ళి అయ్యేటప్పుడు. అది చూసి ఆనందించే వాళ్ళందరికీ ఒక స్థలం ఉంటుంది. ఉంటుందా? ఆడియన్స్కి స్థలం, ఎదురు కుర్చీలేసి వాళ్ళకి సింహాసనాలు, నివాసీలు. అవునగా చెప్పండి. అలాగే మనకి పరదేశు అలా పాతాలు. ఈ ఎక్కడున్నాయి? ఈ ఎక్కడున్నాయి చెప్పండి. ఈ ఎక్కడున్నాయి? మనకి ఎప్పుడు కనబడతాయి? మనకు కనబడే స్థలాలు ఏంటి? పైన ఉన్న ఆకాశము, కింద ఉన్న భూమి. అవునగా చెప్పండి. ఈ భూమి కింద ఏమున్నాయి తెలియదా మీకు? భూమి కింద నీళ్ళతో వస్తున్నాయి కదా, బోర్లతో వస్తున్నాయి కదా. ఏమున్నాయి భూమి కింద? నీళ్ళు ఉన్నాయి. నీళ్ళ కింద ఏముంది? నీళ్ళ కింద ఏముంది? పరదేశం ఉంది. అంటే చల్లని వాతావరణం మనకి పైన వేసి ఆత్మకి, కింద ప్లేస్ దేవుని స్తోత్రం. ఆ కింద ఏముంది? పాతాళం ఉంది. అది ఉందా? మూడో ప్లేస్ వాళ్ళకి. వాళ్ళందరూ ఆత్మ అక్కడికి వెళ్తాయి. దేవుని నమ్ముకున్న ఆత్మలని కూడా పరదేశం. ఇంకా ఒక చచ్చిపోయినట్టు వ్రతం ఎందుకంటే కోపం ఎందుకు చెప్పండి? డబ్బులు బాగా ఎక్కువైపోయి కదా. మరి అవిశ్వాసులు చేసే పని విశ్వాసం చేస్తే దేవునికి అవమానం కదా. ఏమ్మా నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? నీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోవాలి, దేవుడిని సంతోషపరచాలి, దైవజుని పిలుచుకుని అభిషేకించి తైలము చెల్లించాలి. చక్కగా అనేకులు పిలిచి ప్రార్థన చేయించుకోవాలి. దైవజనులు పిలిచి
అంతే, కీడు నీ యొద్దకు రానే రాదు. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుల గుడారాలు ఏం జరగాలంట? రక్షణను కూర్చిన సునాదములు, ప్రార్థనలు, విజ్ఞాపనలు నిలబడాలి. హోమాలు, మంత్రాలకు అదంతా నీ భ్రమ. అలాంటివి చేస్తే మీరు నిజమైన దేవునికి దోషలా, హోమాలకు దోషలా? చెప్పండి మీరు. హోమాలకే మీరు దోషం. అలాంటివి ఎప్పుడు చేయకూడదు. ఖచ్చితంగా నువ్వు ఉంటే దేవుడు నీ పట్ల కూడా ఖచ్చితంగా ఉంటాడు. నువ్వు బాగుగా ఎదిగినట్లయితే మరి విశేషంగా ఎదిగి ఉంటాడంటాడే. నా యొక్క నిలకడగా ఉన్నట్టయితే నిన్ను ఆశీర్వదించిన నేను కూడా స్థిరమైన నిర్ణయాన్ని తీసుకుంటానని చెప్తున్నాడు ఆయన. అవునా చెప్పండి. మనుషులు చెప్పే మాటలు లోపడిపోయి దేవుడు నామాన్ని అవమానపరచు. ఇంతవరకు తెలుసు తెలివి చేశారు, ఇక మీద అలాంటి చేయకండి. చేస్తే కీడు తెచ్చుకుంటున్నా, చేస్తే ఏం తెచ్చుకోవడం? కీడు. నేను తప్పుగా అనుకుంటూ దండం పెట్టి చెప్తున్నాను మీకు. కీడు జరిగిందా లేదా? కీడు జరిగిందా లేదా? హోమం చేసే కీడు జరిగిందా లేదా? జరిగిందా? ఆలోచించి బాగా, చాలా చక్కగా ఆలోచించండి. మీరు ఇక్కడ గ్రామస్తులు కూడా ఆలోచించండి. హోమం అయిన తర్వాత కీడు జరిగిందా లేదా? ఎక్కడైతే హోమం జరిగిందో ఆ గృహం దగ్గరే కీడు జరిగిందా లేదా? ఎంత బాధ అసలు ఆలోచించండి మీరు. ఎందుకంటే ప్రభువు తెలుసుకుని కూడా మీరు కీడుకొని తెచ్చుకుంటారు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి మీరు. క్షేమం వచ్చిన వాళ్ళందరూ కూడా కానీ 10 రోజులు కూడా కానీ కీడు జరిగిపోయింది. ఆ కుటుంబానికి ఎంత బాధ, నీ బంధువులకి ఎంత బాధ, సంఘానికి ఎంత బాధ, గ్రామానికి ఎంత బాధ. ఇది ఎవరి వల్ల? ఇది ఎవరి వల్ల? మన తప్పిదం వల్లే. ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు దేవుడు సార్ ఆలోచించి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం చాలు మీకు. వాక్యం రూఢిగా నమ్మిన వారికి వాక్యం నెరవేరడానికి ఈ సాక్ష్యం ఇచ్చారు. నేను బాధపరచడానికి మాట చెప్పట్లేదు. దేవుడు స్థిరమైనటువంటి సత్యములు మీకు నిలుచుండాలని దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. తోమ కూడా ఏం చేసింది తెలుసా? నువ్వు నిజంగా బ్రతికున్న క్రీస్తు అని నమ్మలేకపోతున్నానే అంటే యేసుప్రభు ఏం చెప్పాడు? రాయిట్రా, నీకోసం అసలు వచ్చాను కదా, రాయ్యా, నా గాయాలను వెళ్ళిపెట్టి చూడు, నీ వేలికి నా రక్తం పట్టుకుంటే నేను ప్రాణంతో ఉన్నానని బతుకున్నాను నమ్ము నడలేదా? ఈ రుజువు అదే మీ కుటుంబాలన్నింటికి రుజువు. అర్థమైందా? ఎప్పటికైనా దేవుని మాట నమ్మబడి, ఇప్పటికైనా దేవుడు చెప్పి చేయండి. చేయకపోతే అపవాది మనం కూర్చుంటాడు, వాడి ఇష్టాన్ని అన్వేషించుంటాడు, ఎవరిని నిందించడానికి చూస్తాడు. వాడు అర్థం చేసుకుంటున్నాడు. దేవుని సమయం దేవునికి ఇవ్వాలి. దేవుడు ఎంత కాచి కాపాడుతుందో తెలుసా? ఆయన ఉగ్రత కలిగిన దేవుడు, కోపము కలిగిన దేవుడు, ప్రచండ కోపం కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుని పనులు ఉండి మరలా వెళ్ళిపోతుంటే, కనికరం చూపించి మరలా బ్రతికించి మరలా దేవుని స్థితిని తీసుకోవాలంటే నేను సరిచేయడం విషయం మర్చిపోవు. తెలుసండి, ఆయన కోపగిస్తే ఆ రోజు నాకు విరోధమైన పని చేస్తున్నావు, నీకు విరోధమైన కార్యానికి వెళ్తున్నావు, నా ఇష్టాన్ని జరుగుతుంది, ఇష్టాన్ని జరిగించుకోవడానికి వెళ్తున్నావు అని నీ దృష్టిని మళ్ళిస్తే ఒక క్షణం భూమి మీద ఉండవు. వచ్చే వాహనానికి అవతలిపోవచ్చు. అవునక చెప్పండి. కనురెప్పపాటులో ప్రమాదాలు జరుగుతున్నాయి. కన్ను మూసి కన్ను తెలిసేలేపు మనిషి మాయమైపోతుంది. అలాంటి దినాల్లో ఉన్నాము. కాబట్టి మూల పాఠం తట్టు మనుషులు చెప్పే మాటలు లోపడవద్దు. దేవుడి మాటను మాత్రం మీకు పట్టుకోండి. ఆ మాట మీకు సౌభాగ్యం కలుగజేస్తుంది, ఆ మాట నెమ్మది కలుగజేస్తుంది, ఆ మాట మీ కార్యం జరిగిస్తుంది, ఆ మాట మీ లోటును తీరుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట చూపిస్తాను చూడండి మీకు. అదే గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును.
దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. చూసారా, ఇది ఎంత గొప్ప మాట తెలుసా? పరిశుద్ధ గ్రంథాన్ని అంతటినీ కూడా మనం చదివేసి మనసులో పెట్టుకోవాల్సిన పని లేదు. ఈ మాట నెరవేరిస్తే చాలు, పరలోక రాజ్యం చేరిపోతున్నాం. చెప్పలు దేవుడు భయపరచు. ఈ ఒక్క మాట, నువ్వు ఇంకేమి చేయక్కర్లేదు. లోకానికి నువ్వు సిలువ వేయబడాలి, లోకం నీలో సిలువ వేయబడాలి. అప్పుడు లోకము దాని ఆశ నీలో గతించిపోతుంది. దేవుని మాట మాత్రం నిరంతరము నీ హృదయంలో నిలుచుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యమే చూపిస్తున్నాను మీకు నేను కదా. నమ్ముతున్నారు ఈ మాటని? ఆయన ఏమంటాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగును గాక. సరే, పౌలు గారు ఈయన పేదోడు కాదు, మహారాజు, గొప్ప ధనవంతుడు. దేవుని దగ్గరికి వచ్చాక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఏమని? నా ధనమేందు కానీ, నా ఆస్తి ఏంది కానీ, నా ఇంటి ఏంది కానీ, నా బిడ్డలేంది కానీ, వాళ్ళ చదువులేంది కానీ, నా బంధువులేంది కానీ, నా బలమేంది కానీ, నేను దాచిన ధనమేంది కానీ, నా గృహమేంది కానీ, నేను అతిశయిస్తే అది నాకు దూరం అయిపోద్ది. బా, ఎలాంటి నిర్ణయమండి? అతిశయిస్తే ప్రభునందే అతిశయించాలి కదా. మరలా చెప్తున్న ప్రభునందు ఆనందించని, ప్రభునందే ఆనందించు. అలా నువ్వు జీవిస్తే నీతో నా జీవితం సంతోషమే, నీలో ఆనందం మాధుర్యమే. అవి ఊరికే పాటలవి అనుభవించి పాడారు మహాభక్తులు. ఈశ్వర్ గారు పాడిన పాటలవి. భార్య లేదు, పిల్లలు లేరు, భవబాంధాలు లేవు, అయిన ఆయన సంతోషము ఇంత అంతా కాదు. నాకు తెలిసి నుంచి 500 చర్చలు కట్టించారు ఆయన. హల్లెలూయా. ఇప్పటికీ ఆయన సంతోషం ప్రవహిస్తూనే ఉంటుంది. విరాళ పండుగలు చెప్పడం దేవుడు భయపరచాలి. ఇప్పటికీ ఆయన ఆనందం, ప్రజల్లో ఆత్మలో సంతోషం ప్రవహిస్తూనే ఉంది. అలా ఉంటుంది మన జీవితం. ఆయన ఏమంటాడు? దాని వలన, నేను తీసుకున్నటువంటి నిబంధన వలన, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపైంది తప్ప మరి దేని వలన నేను అతిశయించినా అది నాకు దూరమగును గాక. ఆ నిర్ణయంలోకి రావాలి. ఆ నిర్ణయంలోకి వస్తేనే నువ్వు తీసుకునే నిర్ణయానికి దేవుడు కూడా కట్టుబడ్డాడు. నేను నిర్ణయం తీసుకుంటున్నాను, నీ ప్రతి భాషలో బిందును తుడిచివేస్తాను, నీ ప్రతి సమస్యను పరిష్కరించుదును గాక, నీ సకల రుణములు తీర్చివేదును గాక, నీ ఉద్యోగమును గొప్ప చేయుదును గాక, ఖాళీగా ఉన్న చేతులను నింపుదును గాక, నీ దేహములు ఏ అనారోగ్యం రాకుండా సంపూర్ణ నిండు ఆయుష్ను నింపి నా రాజ్యాన్ని నేను చేర్చుకుందును గాక, దీర్ఘాయుష్ను నింపుదును గాక, నిన్ను ఏది కూడా ఏలుబడుచుండగా నష్టము తోడుకుందును గాక అని ఆయన కూడా నిర్ణయం తీసుకుంటాడు. మామూలు నిర్ణయమా? ఇలాంటి నిర్ణయం నేను ఒకసారి తీసుకున్నాను, మీకు తెలుసు తెలియదు. నేను ఒక ముక్క చెప్తాను, మీకు ఇప్పటికీ జ్ఞాపకనట్లయితే ఆ నిర్ణయాన్ని అనేక సార్లు ప్రకటించాను. నేను అక్కడ చిన్న సంఘంలో ప్రకటించాను. ఏమని? నా భార్య నా కళ్ళ ముందు చనిపోయినా, నా బిడ్డలు నాకు దూరం అయిపోయినా నేను యేసయ్య కోసమే జీవిస్తున్నాను. చాలాసార్లు చెప్పానా లేదు? అక్కడ వినలేదా? చెప్పానా లేదా? చెప్పాను. దూరం అయిపోయాడు లేదా? ఎవరు? విజయ్ దూరం అయ్యాడు లేదా? అయితే ఎవరినైతే ప్రేమించానో వాళ్ళ వల్లే కష్టం వచ్చినా, నష్టం కలిగినా, అపకీర్తి వచ్చినా, అన్యాయం వచ్చినా నేను కోసం, ఆయన కోసమే జీవించడానికి నిర్ణయం తీసుకుని మాట ఇచ్చాను. కనుక కరోనాలో చనిపోవచ్చు నన్ను నేను బ్రతికిస్తాను, భయపడతాడు. చెప్పలేదు. ఎలా బ్రతికిస్తానో తెలుసా? వైద్యం వల్ల నిన్ను బ్రతికించను. నువ్వు నా మీద ఆధారపడ్డావు కాబట్టి నా రక్తాన్ని నీపై ప్రోక్షిస్తాను, నా రక్తం నుండి కడిగి సజీవుడిగా తీర్చిదిద్దుతాను, మరన్నట్టు అనారోగ్యము నీకు రాకుండా చూస్తాను. హల్లెలూయా. ఈ విషయం నేను తగ్గిపోతే ఆయన కూడా ఏదైనా రోగానికి అప్పిస్తాను. చెప్పకూడదు. అలాగే దేవుడు నాకు చెప్పాను కదా మీకు దర్శనం. హాస్పిటల్ అంతా బ్లడ్,
ప్రభు వచ్చాడు, తీసాడు, అందులో ముంచాడు. ఆయన పై బట్టతో తుడిచాడు. నా కొరకు బ్రతుకు అనేక ఆత్మలు నువ్వు ఆ రాజ్యం సిద్ధపరచు ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. అందరికీ 14 రోజులు పోరాటం. ఎన్ని రోజులండి? ఎన్ని రోజులు ఉండేవారు వైద్యానికి వెళ్ళి? నేను శుక్రవారం వాకింగ్ చెప్పి శనివారం హాస్పిటల్ జాయిన్ అయ్యి మళ్ళీ శుక్రవారం సాయంత్రం వాకింగ్ చెప్పడానికి వచ్చేసాను. చెప్పండి కూడా దీన్ని భయపరచండి. మరి ఇది చెప్పండి, వైద్యం ద్వారా అయితే 14 రోజుల దాకా తగ్గదు. పైగా హార్ట్కి వెళ్ళిపోయింది, నాకు చనిపోవాలి నేను. దేవుడు గొప్ప. లోకములకు నేను లోకానికి సిలువ వేయబడ్డాను. సిలువ వేయబడ్డం అంటే అర్థం ఏంటి చెప్పండి కదా. సిలువ వేయబడ్డం అంటే అర్థం ఏంటి తెలుసా? చనిపోవుట కదా కదా మరి చనిపోవటే కదా. చాలామంది సిలువ పెట్టుకుంటారు. సిలువ ఎందుకు పెడతారంటే ఈ లోకానికి యేసు ప్రభు దీని మీద మరణించి ఈ సిలువకి ఒక విలువ తెచ్చడానికి చూపించడానికి మాత్రమే. దేవుని స్తుతి. హల్లెలూయా. సిలువకి యేసయ్య మరణించకపోతే విలువ ఉందా? యేసయ్య సిలువలో మరణించకపోతే నీకు నాకు విలువ లేదు సిలువకి. అందుకని భక్తి ఏమన్నా తెలుసా? ఏమన్నా తెలుసు సిలువ గురించి? గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే సిలువ, బ్రతుకులో ఉంటే సిలువ, నీ బ్రతుకున కదే విలువ. గుడిలో కంటే సిలువ, గుడిలో కంటే సిలువ, గుడిలో కంటే సిలువ, నీ బ్రతుకులో ఉంటే సిలువ, నీ బ్రతుకున కదే విలువ. గుడిలో కంటే సిలువ జీవించుత నేను కదా నా ఎందుకు క్రీస్తే జీవిస్తు. అదే లోకానికి సిలువ వేయబడమంటే లోకం ఎంత మాత్రం కూడా చనిపోయిన వాడు లోకంలో ఉన్న మొత్తం అంటే చాలా ఇష్టం తాగితే చనిపోయాడు. వాడు చనిపోయిన తర్వాత మళ్ళీ వాటర్కి వెళ్ళి పక్కన వెళ్తే వాటి చేసి నేను వెళ్తే ఒక విలువైన బాబు పాపం ఉంది తాగమని తాగుతాడు. ఎక్కడ తాగుతాడా? భర్త ఇక్కడ నుండి చనిపోయి భార్య పోయిట్లో ఉండి మందంటే ఇష్టం కదా తాగితే చనిపోయి చెప్పేసి పానమని తీసుకొచ్చింది అనుకోండి. భార్య పిలుస్తారు కదా, తీసుకొచ్చిన తర్వాత బావా నీ కోసం పోయిటప్పుడు తెచ్చారు బావా, ఒక్కసారి నీకు బావా చుక్కేసుకో బావా అంటే లెగుతాడా? ఆ చుక్క ఎవడు వేసుకుంటాడు? వాళ్ళ అన్నయ్య కానీ సాటి పెద్దలు కానీ కొంతమంది ఉంటారు కదా దాన్ని ప్రేమించేవారు. ఏ అమ్మ తాగడం తెలియదు నీకు? ఎప్పుడైనా సరే సంక్రాంతి వచ్చినాడు, పెద్ద పండుగ వచ్చినాడు, ఒక్కొక్క బాటలకు వచ్చి నన్ను పిలిస్తే నేను తాగేస్తున్నాను. ఎవరా? పక్కన ఉన్నవాడు కదా, మరి తాగుతాడా? వేరొకరు తాగుతారు తప్ప అతని ఎంత మాత్రం కూడా. అలాగే క్రైస్తవులు కూడా చాలామంది పళ్ళు పలాలు పెట్టుకెళ్ళడం అక్కడ పెట్టడం తింటాడా? తినడు. యేసు ప్రభు ఏమైనా చెప్పండి, ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. సజీవుడిని నన్ను సమాధులు ఎందుకు ఎదుగుతున్నారు మీరు? మరొకసారి డాడ్ అంట అంతే కదా, నిరీక్షణ లేదని చూపించడానికి. అందుకే మనం ఏం చేస్తాం తెలుసా? సమాధి దగ్గరికి వెళ్ళనే సమాధి ఒకటి సరైన రీతిలో చేయబడకపోతే పడిపోయిన పిండంతో సమాధానం చెప్పాడు ప్రసంగి భక్తుడు. సమాధి చేసిన తర్వాత ఇక్కడ వెతకూడదు, దేవుడు కూడా అడగలడు. ఆయన రాక సమయంలో సమాధిలో ఉన్నవారు యేసు పౌలు లేచిరండి అంటే అప్పుడు లేచిపోతారు ఆయన మాట కాదు. అంతే తప్ప లేచిరాడానికి అక్కడ ఏముంటుంది చెప్పండి? స్మారక ఆధారం అయిపోతుంది. లేచిరాడానికి ఏముంటుంది అక్కడ?
నాన్న ఏముంటుందట? దేవుడి పిలిచే సమయానికి ఏముంటుందా? ఏముండదా? ఏముంటుంది మరి? వచ్చే వాళ్ళకి చెప్తాను ఏముంటుందో మీరు. ఎముకలు మాత్రం ఉంటాయి. అర్థమవుతుందా? అందుకనే 5 ఏళ్ళు చనిపోయిన తర్వాత కూడా పాత వాళ్ళు పక్కనే తిరిగి తగ్గంటే ఎముకలు తగ్గుతాయి. అవునా? ఇక్కడ ఎవరు పాత పెట్టారా? మట్టి ఏం తెలీదు. మట్టిలో మట్టి కలిసిపోద్ది శరీరం. అప్పుడు తెలుసుకుని పక్కన తవ్వుతాం. అలాగే నాకు మొన్న కర్ణంగా తీసుకెళ్ళినప్పుడు అవడి గ్రామం, నరేంద్రపురం గ్రామంలో కనపడ్డారు. దేవుని స్తోత్రం. పక్కన తీయించాను మళ్ళీ. ఆ ఎముకలు ఉంటాయి కాబట్టి దేవుడు పిలిచినప్పుడు అవి శరీరము, రక్తము, మాంసము అంశపడి మహిమ శరీరంతో దేవుని రాజ్యానికి వెళ్తాయి. కాబట్టి మనం వెతకూడదు. నిజంగా నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే మందు తప్ప వచ్చి దైవజన స్మారకానందం చేస్తాడే, వాక్యం చెప్తాడు, ఆదరణ మాట చెప్తాడు. ఆయనకి ఇవ్వండి. ఆయన తినే పళ్ళు, పలహారాలు అయ్యి కాకులకి గంటలకి మీకు అట్టచంద్ర పాటు చేస్తారు. బుద్ధిలేని బుద్ధిహీనులాగా మీరు కదండి అటువంటి కార్యాలు చేసేవాడు. మీరు చాలా తెలివైన వాడు. దేవుని స్తోత్రం. ఏం చేస్తారు తెలుసు మన వాళ్ళు? పాస్టర్ గారు కానుక ఎవరండి? అన్నీ చేస్తారు. మనుషులు భోజనం కడతారు, చికెన్ పడతారు, అక్కడికి వెళ్ళి అన్నీ ఉప్పు వచ్చేస్తారు. పాస్టర్ గారికి మాత్రం కానుక ఇది ఎప్పుడే 10వ కార్యక్రమం నేను చూడటం. చెప్పలు కూడా దేని మైపరచండి. ఎందుకు కొట్టారు మీరు? కానుక వెళ్ళేందుకా? కానుక వెళ్ళేందుకా? బుద్ధి ఎంత పని చేసినందుకా? నీకు కొట్టమంటే కొట్టేస్తారు. అరే నేను చెప్పమంటే చెప్తారు. అంతేకాని మీరు మాత్రం మనస్ఫూర్తిగా హల్లెలూయా అని చెప్పరు. ఎంత ఖర్చు పెడతారండి? వైజాగ్ నుంచి వచ్చినప్పుడు నేను 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి సమాధి కార్యక్రమం చేసి 3 రోజులు ఇక్కడ ఉండిపోయి స్మారకం చేసి మళ్ళీ అంటే 3 రోజులు ఇంకో 2,000 ఖర్చు పెట్టుకుని వచ్చేసారే. అబ్బా పోతేనే వెళ్ళిపో. అందరికీ పెట్టలేదు బువ్వ. అన్యులు వస్తారు, విశ్వాసులు వస్తారు, బంధువులు వస్తారు. అందరు తినరా? దేవుడిని ఎక్కడ కనపరుస్తున్నావు నువ్వు? 500 రూపాయలు పెట్టుకుని మాత్రం అక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడికి? సమాధి శాంతి లక్ష్మి. ఆ శాంతిని పాస్టర్ గారికి ఇవ్వాలి మీరు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆనందించి తృప్తిగా ప్రార్థన చేస్తాడు. అది నీకు దీవెనకరంగా మార్చబడతాడు. చెప్పడం దీవెనపరచండి. మరి మీరు చెప్పండి, మనం సమాధానానికి వెళ్ళాలా వెళ్ళకూడదా? రేపు పొద్దున్న నిర్ణయంతో మీకు కంటే గొప్ప వచ్చిన సంఘంలోకి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళండి. నా దగ్గర కూడా రావద్దు మీరు. గతముందా? నా భార్య పిల్లలు కానీ ఎవరైనా నా సంగతులు కానీ నన్ను సమాధి చేయబడితే మళ్ళీ అక్కడ చూడడానికి రావద్దు. మీరు నన్ను ఎక్కడ చూడాలి? చెప్పండి. మీరు నన్ను ఎక్కడ చూడాలి? దేవుని రాజ్యంలో ఒక్కరు నోరులు లేగో మూసేస్తాడు దేవుని స్తోత్రం. ఎక్కడ చూడాలి? మీరు నన్ను ఎక్కడ చూడాలి? దేవుని రాజ్యం చూడాలి. చూడాలని నమ్మకం కలిగి ఒకవేళ మీరు దూరం కాకుండా దగ్గరలోనే ఉంటాయి మా సమాధం, మీకు సమీపంగానే ఉంటాయి. ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా అర్థమవుతుందండి. ఆ ఎదరస్థానం ఉంది కదా, ఆ మొక్కలు చిక్కులు తీయించేస్తారు, పార్కింగ్ చేస్తారు, వాళ్ళు వేయించి అక్కడే బాబురా నేను ముందే చెప్తున్నాను. నేను మాకు ఆ స్థలంలో తీసుకెళ్ళడానికి వీల్లేదు. మా స్థలంలో మమ్మల్ని పాతి పెట్టుకున్నారు. అది మాకు దేవుడిచ్చిన తలాంత. మందుని ముందే మేము ఉండాలి. గడ్డవుతుందా? నా పేరు ఉండకూడదు ఈ మంది మీద. ఎదురుగానే పాస్టర్ గారు ముందు వెళ్ళిపోయిందనుకో, మీ ఎవరి ప్రమేయం అంటే నేనే మొదటిగా ఏం చేస్తాను. చెప్పలు కూడా దేవుడు భయపరచాను. ఇంకెలా పోతాను. ఈ లోకయాత్రలో పాఠశాలలో ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోకయాత్రలో పాఠశాలలో ఈ జీవన కడలిలో పరదేశులం. ఆకలి లేదు, దప్పిక లేదు, మన యేసుతో ఆకలి లేదు, దప్పిక లేదు,
మార్గంలో పాస్టర్ గారు సమాధి, పాస్టర్ గారి సమాధి ఒక దగ్గర ఉంది, మన దగ్గరలోనే. ఎక్కడ చెప్పండి మీరు? ముంజు వరకు పెట్టి త్రోవలో సంఘటన ఉంటుంది దాటాక పౌలు గారు, ఆయన పేరు కూడా, ఆయన పేరు కూడా పౌలు గారే. పౌలు గారి సమాధి పక్కన ఉన్న చర్చి, పెద్ద చర్చి, మన చర్చి అది ఉంటుంది. ఆ సమాధులు ఆ మందిరం ముందే ఉంటాయి. మీరు నాకు చేసే పేరు బాబురావు, నాని, దేశరత్నం గారు, రాజు, అభి, మీరందరూ కూడా దేవుని సముఖంలో చెప్తున్నాను. మీరు నాకు పాస్టర్ గారికి చేసే పేరు అనుకుంటారు. ఎంతమంది ఎత్తి మాట్లాడినా మమ్మల్ని మాత్రం మందిరం ముందే సమాధి చేయాలి. ఆ ప్లేస్లోకి మేము వెళ్ళాం. ఒకవేళ దేవుడు నా చేతులు బలపరచడనుకోండి, మీ చేతులు బలపరచడానికి ప్రత్యేకమైన స్థలం కొంటే స్థలం చప్పుడు కూడా దేవుడు భయపరచాలి. రోజున అలాగని అప్పుడే చచ్చిపోతాను అనుకోకండి, అది కూడా చెప్తున్నాను. అలాగని అప్పుడే నా కథ ముగింపుగా కారణం ఏంటంటే, నేను ఇల్లు కట్టాను, ఆ ఇంట్లోనూ ఏం చేయాలి, అనేక మంది బిడ్డల్ని తీసుకుని వచ్చి నింపాలి. అది మీ చేతిలో పని ఉంది, నా చేతిలో పని ఉంది. అది ఎప్పుడైతే నింపబడుతుందో అప్పుడు తీసుకుంటాడు దేవుడు. తీసుకోడా? దావీదుని ఎప్పుడు తీసుకున్నాడు దేవుడు చెప్పండి? ఆయన అన్యాయస్తులు కాదు, బిడ్డలందరూ కూడా భయభక్తులుగా జీవించినాం. సొలొమోను మంచి భక్తులు అయినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు, నీ సింహాసనం ఎవరికి తీసివేయబడ్డాని సంపూర్ణ ఆరోగ్యించి, శక్తించి, బలమించి ఆఖరి వరకు ఆరోగ్యంగా జీవించాడు దావీదు. జీవించాడు లేదా? కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనం తలంచిన సబ్జెక్టు వేరు, జరుగుతున్న సబ్జెక్టు వేరు. ఏదేమైనా మనకు బాగా అవసరమైన ఇందులోనే ఉండిపోతున్నాం కనుక, చనిపోగానే చనిపోయిన వారితోటి వాళ్ళ మాట్లాడడం, వాళ్ళ ఆచరణ చేయడం, వాళ్ళ పద్ధతులను అనుసరించడం, మృతుల కార్యాలే తలపెడతారు కానీ సజీవుడైనటువంటి యేసు గారు కనపెట్టలేరు వాళ్ళు, అవిశ్వాసులు కనుక. మనమైతే సజీవుడైన యేసుని బిడ్డలు కాబట్టి, సజీవుడైన యేసు రక్తులు కనబడినవారు కాబట్టి ఆయన కార్యాలే తలపెట్టాలి, ఆయన చిత్తునే జరిగించాలి, ఆయన మాట ప్రకారంగా జీవించాలి, ఆయన రాజ్యం కొరకు తపనపడాలి, ఆయన నీతిని ప్రశ్రమ చేయాలి, ఆయన ప్రేమను వెల్లడి చేయాలి, ఆయన చిత్తమును జరిగించాలి, ఆయన మాట ప్రకారంగా ప్రవర్తించి జీవించి ఫల నమ్మకమైన మంచి కుమారుడా, మంచి దాసుడా అని దేవుని చేత సాక్ష్యము పొందుకుని పరలోక రాజ్య నివాసులుగా నన్ను మీరు చూడాలి, మిమ్మల్ని నేను చూడాలవుతా సరఫరా చూడాలి. మీరు నన్ను ఖచ్చితంగా, మీరు నన్ను చూడాలి, నేను నిన్ను చూడాలి. నిన్ను చూడాలంటే, నువ్వు నన్ను చూడాలంటే నీవు నేను ఆయనతో జీవించాలి. ఆయన మనతో ఆయన చిత్తాన్ని జరిగించాలి. బంధువుల చిత్తాన్ని, స్నేహితుల చిత్తాన్ని, వాళ్ళ పిలుపులు వద్దండి. ఇంకా ఈ యాలని పిలిచిన వారు ఒక రోజు నేను పిలుస్తుంటే ఏమన్నారు తెలుసా? ఏమన్నారు నీకు తెలుసు ఏమన్నారు? వాడు దౌర్భాగ్యుడు, వాడి ఇల్లు చెడిపోయిన ఇల్లు, వాడి ఇల్లు శాపం కలిగిన ఇల్లు అన్నవారు ఎలా నిన్ను గొప్పగా పిలుస్తున్నారంటే దేవుడు కృప చేత ఇది హెచ్చించాడు. దేవుడు నీ ఇంటిని బాగు చేశాడు, నీ శాపాన్ని తీసేశాడు, నీ పిల్లల అభివృద్ధిలో తీసుకొచ్చాడు, నీ చేతులు నింపాడు. ఈరోజు ఎంతమంది నిన్ను గమనించగలుగుతున్నారంటే, గుర్తించగలుగుతున్నారంటే ఆయన కృప చేతే. ప్రభు గారు చూడాలని ఆశ అనుకుంటుంది, కానీ ఆయన చిత్తాన్ని జరిగించింది. తెలుసండి, ఒక భక్తుడు అంటున్నాడు, ఏమన్నాడు ఆయన? నిన్ను చూడాలనే ఉంది యేసయ్యా, నీతో ఉండాలనే ఉంది యేసయ్యా, నిన్ను చూడాలనే ఉంది యేసయ్యా, నీతో ఉండాలనే ఉంది యేసయ్యా, నిన్ను చేసిన పాపాలు ఒకటా రెండా యేసయ్యా, నిన్ను చూడాలంటే భయమేస్తుంది యేసయ్యా. భయం ఉందా?
పాపం చేశారని కాదు, బూతులాడిన వారు, దైవ చిత్తాన్ని జరిగించలేని వారు, క్రైస్తవులైన కూడా లోకస్తుల వల్ల జీవించిన వారు, దేవుని చిత్తాన్ని జరిగించలేని వారు, దేవుని ఇష్టములు తెలుసుకోలేని వారు, దేవునికి ప్రార్థన చేయలేని వారు. మేము ఎప్పటిప్పటి వరకు కూడా మా ఇంట్లో ప్రార్థన చేసుకోలేదు అన్నమాట. చేయత్తండి, ఎత్తకపోయినా నీ చేయి తెలుసు దేవుడికి. ఎత్తకపోయినా నీ చేయి కనపడదానికి నీ చేయండి, నీ మనసులో ఉన్న ఆలోచన నీ చెయ్యి, నీ ఆలోచన విధానం అంతా ఆయనకి తెలుసు. మనం ప్రార్థన ఎవరో చేయట్లేదని చాలామంది ఎత్తారు చేతులు, ఈరోజు ఎత్తట్లేదు. కారణం ఏంటి? కారణం చెప్పండి. నేనేమనుకుంటాను చెప్పండి. మీరు ప్రార్థన చేస్తారు కాబట్టి ఆ మాటకి మీ మనసును సరిచేసుకుని మీ గృహంలో మీ ఇళ్లలో మీరు ప్రార్థన చేస్తారు కాబట్టి మీరు చెయ్యి ఎత్తట్లేదని నాకు అర్థమవుతుంది. అవునుగా చెప్పండి. ఒకవేళ ప్రార్థన చేయకపోయినా అర్థమైందా మనకి? ఏమా, ఒకవేళ మీరు ప్రార్థన చేయకుండా చేతులు ఎత్తకపోతే అర్థమైందా మనకి? మన హృదయాంతరంగా చూసే దేవాది దేవుడికి అర్థమవుతుంది. కాబట్టి ప్రార్థన చేయకపోవడం పాపమే. త్రాగుడే పాపం కాదు. త్రాగుడు భయంకరమైన పాపము, వ్యసనము భయంకరమైన పాపము, వ్యభిచారము పాపము, అబద్ధాల పాపము, ఆధ్యాత్మిక క్రమమే పాపము. ఆధ్యాత్మిక క్రమం అంటే ఏంటి? ఆధ్యాత్మిక క్రమం అంటే సపోజు సువర్ణమ్మ గారికి అర్థం కాదు, అలాగే వేత్రమ్మ గారికి అర్థం కాదు, మరి బైబిల్ చదువుకోండి. ఆధ్యాత్మిక క్రమం అంటే ఏంటి తెలుసా? దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ మాట వినకుండా మన ఇష్టాన్ని మనం జీవించడమే ఆధ్యాత్మిక క్రమం. దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించుకోవడం బట్టే అలనాడు మొదటి ఆదాము మరణం వచ్చింది, రెండో ఆదాము మరణం తప్పించాడు. ఇప్పుడు మరలా మనుషుల మీద మనకి ఆ మాట ప్రకారం జీవించుకుంటే మరణము తథ్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రెండు దారుల్ని ఏదైనా కావాలో తెలుసుకో. ఒకటి పరలోకం, మరొకటి పాతాళం. మరి పాతాళం ఎవరికి? పాతాళం ఎవరికి చెప్పండి? ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవరికి? దేవుని అని అంజలి. కానీ అదే మాట చెప్తున్నాడు దేవుడు ఆ పాటలో కదా. మరి మనకు ఉండవలసిన స్థలం ఏంటి? పరదేశం. కానీ పాతాళం నీకంట రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, పరలోకము కావాలో పాతాళం. పక్కపక్క తెలుసుకో మానవా, తెలుసుకో ఈ మాట ఎవరెవరితో చెప్తున్నారు? మీరు పాడతారు కదా, ఎవరు చెప్తున్నారు? మీరు నాతో పౌలు గారు, మాస్టర్ గారు, రెండు దారులు మీకు. ఒకటి పాతాళం, ఒకటి పరలోకం, రెండోది పాతాళం. చెప్తున్నారు లేదా? ముందుగా నువ్వు పాడారా లేదా? పాడారంటే నాకు చెప్పాను. అర్థమైందా? నేను పాడాను లేదా? నేను పాడానంటే మీకు కూడా చెప్పాను. ఒకవేళ పాతాళం నాకు కాదు అని మీరు అనుకున్నా, పాతాళం నాకు కాదు అని నేను అనుకున్నా, భ్రమలో జీవించుకుంటాం. భ్రమలో జీవించుకుంటే నిజంగా జీవిస్తే తప్పక పరలోకం ఉంది, తప్పక పరదేశము. అందుకని ఒక భ్రమలో ఉన్నట్టంట, ఒక భక్తులు అంటే భ్రమలో ఉంది అంటే అలవదు ఊపిరి. ఈ ఊపిరి కాకపోతే ఈ బుడగ పేలిపోతే. బుడగ అంటే ఏంటి? శరీరం. గాలి అంటే ఆత్మ. అవి తిరిగి ఆత్మని గాలిలో పోల్చుకుని, ఆత్మని గాలిలో, దాన్ని మాత్రం గాలిలో పోతారు. అది మాత్రం కట్టగా పోతారు. గాలి చెల్లింది, గాలి ఎక్కువ ఉంది, అదొక గాలి, దెయ్యం గాలి. అవునా? దెయ్యపాత్మది, ఇక్కడ మనుషాత్మది. ఈ మనుషాత్మ భ్రమపడుతుంటాడంట. ఏమంటాడంట? నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు, చచ్చినాక ఏమవునో ఎవరికి తెలుసకు. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు, చచ్చినాక ఏమవునో ఎవరికి తెలుసకు.
చూడండి, అసలు ఈరోజు నీకు ఎవరి దోషం అనే సబ్జెక్ట్ అవునగా చెప్పండి. ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకానికి, స్మారకానికి, ఆనందకుడికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది తెలుసా? మీ అందరి కోసం. మీరు ఎవరు రాలేదు. ఎస్, మీరు ఎవరు రాలేదు. వచ్చిన వాళ్ళు ఇక్కడ 5 రోజులు ఉన్నారంతే. మిగతా వాళ్ళందరూ ఆనందకుడికి రాలేదు. మన జీవితంలో మన బ్రతుకులు ఏమైనాయో తెలియజేయడానికి దేవుడే మాట్లాడారు. నేను మాట్లాడాను. మీరు మాట్లాడలేదని నేను మాట్లాడలేదు. చెప్పండి, దేవుడే మాట్లాడా? మరి నిజముగా దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే, ఒక దినం ఒక కోల్పోతే 1000 దినాల వరకు దొరకదు. కానీ వెంటనే దొరికింది మీకు సబ్జెక్ట్. దేవుని స్తోత్రం. దేవుని దాసురాలు దాసుడు అయితే ఏం చేయాలి నువ్వు? దేవుని రాజ్యంలో కళ్ళు వచ్చండి. మోకరించిన మీరు వచ్చిన ప్రార్థన చూపిస్తున్నాను. పరిశుద్ధమైన మా తండ్రి, సర్వాధికారైన ప్రభుని గారి శ్రేష్టమైన నామమును బట్టి నాయన ప్రభావాన్ని దివ్యమైన సంగతి ఒప్పుకున్నప్పుడు ఆయన నాతో మాట్లాడిన బలపరిచిన తండ్రిని కొనగా ఈ పరిశుద్ధ అభిషేకం వచ్చించిన ఆయన ఏదైనా అందరినీ మీరు ఆదరించారు బాబు. నిజంగా నీకు దాసులుగా జీవిస్తున్నామా? లోకానికి దాసులుగా జీవిస్తున్న మనుషులు దాసులు జీవిస్తున్నామా? తెలుసుకునే మనసు మాకు కలిగజేస్తారు. మీకు చర్చేసుకున్నవాడు ధన్యుడు, చర్చేసుకున్నవాడు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరాన్ని పొందు కూడా చెప్తున్నాడు. ప్రభావ అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం కూడా పొందుకుంటాడు. ఆయన ప్రేమకు పాత్రలో తన జ్ఞాపకం చేస్తున్నా కనుక చర్చేసుకునే మనసును దయచేద్దాం ప్రభావ. క్రైస్తవమైన ప్రభావ మరలా లోక బోలకు ఆ పాఠములతో తిరగకుండా కానీ ప్రభావ మరలా లోకానికి మనుషులకి దోషులు కాకుండా ప్రభావ నీకు దోషులుగా జీవించే భాగం దయచేద్దాం ప్రభావ. మరి అడుగుతాను ప్రభావ, కీడు తెచ్చుకోమంటాను ప్రభావ. మరి అడుగుతాను అతిక్రమాలు బట్టి నాయన శ్రమ మీద తెచ్చుకోకుండా నిజముగా యథార్థంగా నీ దోషులుగా, నీ భక్తులుగా, నీ బిడ్డలుగా తన ప్రభావ జీవించే మనసు మాకు కలిగించేయండి తండ్రి. నిజమే తన ప్రభావ, నేను చేసిన పాపాలు ఉంటారండి ఆయన చెప్పాలంటే భయం అవుతున్నాను ప్రభావ. నేను ఒప్పుకొని విడిచిపెట్టి మనసును దయచేయండి ప్రభావ. ప్రతి పాపను సులువుగా చిక్కులు ప్రతి పాపను విడిచిపెట్టి నేను సుదీర్ఘమని మార్గంలో సాగిపోయే భాగ్యం దయచేయండి ప్రభావ. మంచి పోరాడే భాగ్యం దయచేయండి ప్రభావ. నేను కృప చూపి సహాయం దయచేయండి. వ్యసన పనులు ఎవరైతే ఉన్నారో తల వచ్చిన వారు జ్ఞాపకం చేసుకొని విడిచిపెట్టి తన ప్రభావ సరి చేసుకునే భాగ్యం దయచేయండి. బూతులు మాట్లాడే వారు ఉన్నారో ఆ బూతులు విడిచిపెట్టి నోటుతో తన ప్రభావ నోటు మాట్లాడే దేహాన్ని శిక్ష కాకుండా అనేకమైన అనారోగ్యంలో నిలబడుచుకుని తన ప్రభావ పరిశుద్ధంగా నీతిగా దేవునికి అనుకూలమైన సజీవయంగా వారి దేహానికి అప్పగించుకునే భాగ్యం దయచేయండి ప్రభావ. సరి చేసుకునే మనసును దయచేయండి. అన్యాయం దూరపరచండి, అబద్ధాలు దూరపరచండి ప్రభావ. వేషధార్థంగా జీవితాలు దూరపరచండి ప్రభావ. నీకు ఇష్టం లేని ప్రతిదీ కూడా మా దేహాన్ని నుంచి, మా హృదయం నుంచి, మా మనసును దూరపరిచి నీకు ఇష్టమైన పాత్రగా మరుస్తారు ప్రభావ. ఈ రాజ్యంలో తన ప్రభావ నీతో కలిసి జీవించే భాగ్యం దయచేయమని, నిన్ను చూసే ఆత్మీయ నేతలు మాకు దయచేయమని, జీవితకాలం అంతే తన ప్రభావ నీ యొక్క నామమును కీర్తించి ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం బట్టి అడిగి వీడికి తండ్రి. ఆమేన్.